కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామిల్ ఇంటిపై దాడి జరిగింది. కోడిగుడ్లతో సామిల్ ఇంటిపై దాడి చేశారు బీజేవైఎం నాయకులు. హిందువుని కించపరిచేలా మాట్లాడని చెప్పి ఆరోపణ చేస్తూ జరిగింది. ఎన్నికల్లో ఆలయాల చుట్టూ తిరిగి పదవి రాగానే హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నారని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బీజేవైఎం నాయకులు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. 25 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 24 గంటల్లో ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తారు. మీరు చూడొచ్చు. కోడిగుడ్లతో ఆ ఇంటి మీద దాడికి పాల్పడిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేది మొత్తం పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు అక్కడికి చేరుకున్నారు. చేరుకుని వాళ్ళ ఇంటి మీద మందుల సామిల్ ఇంటి మీద కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇటు హిందూ ధర్మాన్ని అగౌరవపరిచేలాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా అక్కడికి చేరుకుని వాళ్ళు ఆయన మీద ఒక్కసారిగా దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది డీటెయిల్ మాట్లాడుకునే ప్రయత్నం చేయడం అంతకన్నా ముందు ఈ అంశానికి సంబంధించి మందుల సామిల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా. రైట్, అది కొద్దిసేపటి క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం మందుల సామిల్ చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై బీజేవైఎం తీవ్రంగా స్పందించింది. దీంతో ఆయన ఇంటికి చేరుకుని ఏకంగా కోడిగుడ్లతో దాడికి పాల్పడిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఎట్ ద సేమ్ టైం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారా లేకపోతే వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉందా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడున్న బీజేవైఎం నేతలు అక్కడి నుంచి తరలించిన పరిస్థితి ఉందా లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారా, ప్రస్తుతం పోలీసు బలగాలు ఇంకేమైనా చేరుకునే అవకాశం ఉందా, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎగ్జాక్ట్లీ, కాస్త ఉద్రిక్తంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. బీజేవైఎం తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మేడిపల్లి బీజేపీకి సంబంధించిన నాయకులు అక్కడికి రీచ్ అయ్యారు. మందుల సామిల్ 24 గంటల్లో హిందువులకు క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ ని వీళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఆలయాల దగ్గరకు వచ్చి వంగి దండాలు పెట్టి హిందువుల ఓట్లతో గెలిచినటువంటి మందుల సామిల్ ఈ రోజు అదే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి తీరు కరెక్ట్ కాదు అనేటువంటిది వీళ్ళంతా నిరసన వ్యక్తం చేశారు. కోడిగుడ్లు, టమాటాలు ఒక పెద్ద ఎత్తున చేరుకొని ఇంటిపైన దాడి చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. మందుల సామిల్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కూడా చర్య తీసుకోవాలనేటువంటి డిమాండ్ ని వీళ్ళు తెరపైకి తెస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఇది భాగస్వామ్యం ఉన్నట్టే, కేవలం ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలుగా కూడా చూసేటువంటి అవకాశం లేదు అనేటువంటిది బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. చాలా సీరియస్ అంశంగా దీన్ని పరిగణించాలనేటువంటిది హిందూ సంఘాలు చెప్తా ఉన్నాయి. ఒక్కసారిగా ఈ రోజు మేడిపల్లికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా అక్కడికి రీచ్ అయ్యారు. వాళ్ళు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి వెంటనే ఒక ప్రకటన విడుదల చేయకపోతే మీకు ఇంకా తగిన బుద్ధి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. త్వరలో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాదు, గతంలో కూడా ఆయన అనేక వివాదాస్పద స్టేట్మెంట్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా అవసరం లేకపోయినా, సందర్భం లేకపోయినా కూడా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ కావడం పైన బీజేవైఎం, హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ ఫ్యూచర్ లో దీన్ని మరింత ఉధృతం చేస్తాం, దీన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అనేటువంటి స్టేట్మెంట్లు చేస్తా ఉన్నాయి. ఇంకా మందుల సామిల్ రియాక్ట్ కాలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఆయన అంత ముందుకు మాట్లాడిన మాటల విషయంలో వీళ్ళు అటాక్ చేస్తారు. కానీ ఫ్యూచర్ లో ఆయన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, క్షమాపణ చెప్తారా, క్షమాపణ చెప్పకుంటే మాత్రం
ఈ ఇష్యూ ఈ హైదరాబాద్ బోడుపల్ ఈ మేడిపల్లి ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి నెక్స్ట్ తుంగతుర్తి వరకు కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్లియర్ క్లస్టర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మందుల సామెల్ని సంగతి ఇక్కడ కాదు తుంగతుర్తిలో చూసుకుంటామనేటువంటి స్టేట్మెంట్. కాబట్టి మరి ఆయన క్షమాపణ చెప్పకపోతే తుంగతుర్తి మొత్తం పూర్తి స్థాయిలో బీజేపీ ఆందోళన చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి హిందూ సంఘాలు విహెచ్పి, బజరంగ్ దళ్, తర్వాత హిందూ వాహిని ఇట్లాంటి సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి, తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఈ ఇష్యూ ఇక్కడతోటి కేవలం నిరసన చిన్న దాడితోటే కాకుండా ఫర్దర్ ఫ్యూచర్ లో పెద్ద ఎత్తున దీన్ని ఒక ఎడ్యుకేషన్ కింద తీసుకోవాలి. తుంగతుర్తి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ దీనిపైన రెస్పాండ్ కాకపోతే మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మందలించి ఆయనకు స్టేట్మెంట్ ఆయన వాపస్ తీసుకోకపోకుండా ప్రెజర్ చేయకపోతే కాంగ్రెస్ మొత్తం దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇష్యూని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటిది ఆరోపణలు చేస్తా ఉన్నాయి బీజేపీ నాయకులంతా కూడా. చూడాలి ఏమవుతుందో. మందుల సామెల్ ఇంకా రియాక్ట్ కాలేదు ఈ దాడికి సంబంధించి. రైట్. అయితే బండి సంజయ్ రియాక్ట్ అయిన సందర్భం ఇక్కడ కనిపిస్తోంది. సో ఇప్పుడు బండి సంజయ్ వర్సెస్ మందుల సామెల్ అనుకోవాలా, లేకపోతే పూర్తిగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలనుకుంటోందా? అంటే మందుల సామెల్ ఎమ్మెల్యే తుంగతుర్తి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే కోటా కింద గెలిచినటువంటి మందుల సామేలు యాక్చువల్ గా క్రిస్టియన్ గా ఆయన మారిపోయి క్రిస్టియన్ కావాలని ఇప్పుడు హిందువులను అటాక్ చేస్తా ఉన్నారు. ఆయన పాటిస్తుందేమో క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు అన్ని దాంట్లో. కానీ హిందూ కోటాలో, దళిత కోటాలో ఎమ్మెల్యే అయ్యారు. ఈ రోజు అదే హిందువులను అవమానిస్తా ఉన్నారనేటువంటిది హిందూ సంఘాలు దీన్ని సీరియస్ గా తీసుకున్నాయి. యాక్చువల్ గా బండి సంజయ్ హిందూ సంబంధించినటువంటి అంశం ఏది తెరపైకి వచ్చినా కాస్త రియాక్ట్ అవుతారు, అగ్రెసివ్ గా మాట్లాడతారు. ఖచ్చితంగా దానిపైన ఆయన ఓపెన్ గా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది. బండి సంజయ్ గానీ, ధర్మపురి అరవింద్ గానీ, రాజా సింగ్ గానీ ఇట్లా కొంతమంది పొలిటికల్ గా కాస్త అగ్రెషన్ లో మాట్లాడేటువంటి నాయకులు. అందులో భాగంగా బండి సంజయ్ రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. బండి సంజయ్ చిన్న పొజిషన్ లో లేరు, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఆ హోదాలోనే మాట్లాడారు. ఫర్దర్ గా ఆయన డైరెక్ట్ గా అటాక్ లోకి కార్యక్రమంలోకి దిగకుండా బీజేపీ తరఫు నుంచి పెద్ద ఎత్తున దీనిపైన దృష్టి పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాకపోతే కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గానీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా దీని మీద రెస్పాండ్ కావాలనేటువంటి డిమాండ్ ని బీజేవైఎం నాయకులు తెరపైకి తీసుకొస్తున్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మీద చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటిపై దాడి జరిగింది. కోడిగుడ్లతో సామెల్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు బీజేవైఎం నాయకులు. హిందువులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. ఆయన ఎన్నికల్లో ఆలయాల చుట్టూ తిరిగి పదవి రాగానే హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నారని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ని తెరమి తీసుకురావడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ ని చూద్దాం. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు, ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.